హాయ్ అండి, ఎంత ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ కార్డ్ ఏంటో మీకు అర్థమై ఉంటుంది కదా. నల్లేరు కాడండి. చూడండి ఎలా ఉందో. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదంటండి. ఎముకల పుష్టికి చాలా మంచిదంట. దీన్ని చట్నీ చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందంట. కాకపోతే కాడ ముదురు కాడ అయి ఉండాలి. చూడండి, ఈ కాడ అయితే ముదిరిపోయిందనమాట. చూసారా? ఇది నేను ఇలాంటి కొమ్మ ఒకటి తీసుకొచ్చాను. ప్రతి గనుపుకి ఒక మొక్క తయారవుతుందండి. ఇవి కట్ చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క చోట గుచ్చానమాట. 4-5 గనుపులు తీసేసి గుచ్చాను. అవి చూడండి ఎలా వచ్చేసాయో. కుండీ మొత్తం ఎంత చక్కగా వచ్చాయో చూడండి. అసలు దీని తీగలు చూడండి, ఇక్కడ పట్టేసేస్తుంది చూడండి. తీగ పట్టు కోసం చూడండి అలా పట్టేస్తుంది అది. పల్లెటూరులో అయితే చక్కగా దడి కట్టుకుంటాం కదా, గోడలాగా సరిహద్దులాగా. పల్లెటూరులో దళ్ళు ఉంటాయి కదా, వాటికి చక్కగా పాగిచ్చేస్తారు ఈ తీగలు. ఇంతవరకు నేను చేయలేదండి, చూశాను కానీ మా ఇంట్లో ఎవ్వరూ తినరు, అందుకని నేను చేయలేదు. కానీ నా కోసమైనా నేను చేసుకొని తినాలి అనుకుంటున్నా. దీని పూతగాడు చూడండి, ఆ పూత చూడండి ఎంత అందంగా ఉందో. దీనికి పూత కూడా వస్తుందా? నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా. అంటే దీనికి కాయలు కూడా కాస్తాయి అంటారా? చూద్దాం. ఇక్కడ చూడండి ఎలా వచ్చేసిందో అసలు. దీని కొమ్మ ఏంటో చూడండి ఒకసారి. మెలకేసిపోయిందండి, ఇది మెలక మెలక పట్టేసింది. చూసారా? కానీ గనుపుకి కూడా చూడండి ఎంత చక్కగా ఆకులు వచ్చేసి. ఈ ఆకులు కూడా వాడచ్చు అంటండి, చట్నీలో వేసుకున్నప్పుడు ఈ ఆకు కూడా వాడచ్చంట. ఈ పైదంతా తీసేసి వేసుకోవాలంట. ఇదంతా దురద వస్తుందంటండి. ఈ గనుపంతా తీసేసి వాడతారంట. నేను ఒకసారి ట్రై చేయాలి. ట్రై చేసి ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను మళ్ళీ. ఓకేనా? ఒక్క కొమ్మ చాలండి, ఎక్కువ అవసరం లేదు. చూడండి ఇలాంటిది ఒక్క కొమ్మ చాలు అసలు మనకి. ఇక్కడ గనుపుకి ఒకటి పెట్టేయచ్చు, చక్కగా అన్ని మొక్కలు వచ్చేస్తాయి మళ్ళీ. ఈ పూత మాత్రం చాలా బాగుంది. ఓకే అండి, ఆరోగ్యానికి చాలా మంచిది అంటున్నారు. అందులో ఎముకల పుష్టికి మంచిది అంటున్నారు. ఆడవాళ్ళకి ఎముకల పుష్టి కావాలి కదా బాగా, ఎందుకంటే మనం ఎక్కువ కష్టపడాలి కాబట్టి. ఓకే, ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి. దీని ఉపయోగాలు ఏంటో తెలిసిన వాళ్ళు ఇంకొద్దిగా తెలియచేయండి. ఓకేనా? నాకు పెద్దగా తెలియదు, మీకు ఎవరికైనా తెలిస్తే ఒక చిన్న కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్. ఓకేనా? బాయ్ అండి.